ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. వాట్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్? ఏది హోలీ స్పిరిటో ఏది హోలీ స్పిరిట్ కాదో మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనము తొందరగా మోసపోయే ప్రదేశం ఏంటంటే హోలీ స్పిరిట్ విషయంలోనే. చాలామంది నిజమైన హోలీ స్పిరిట్ని నమ్మరు, అబద్ధమైన హోలీ స్పిరిట్ని తొందరగా నమ్మి మోసపోతుంటారు. అందులో హోలీ స్పిరిట్ ఒకవేళ ఎవరన్నా మాకు ఉంది హోలీ స్పిరిట్ అని ఎవరన్నా అన్నప్పుడు వాళ్ళ లైఫ్ని చూడండి. ఒకవేళ ఆ హోలీ స్పిరిట్ ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి గంత తెస్తున్నట్టయితే, లేకపోతే వాళ్ళు చెప్పే ఒక డాక్ట్రిన్కి, వాళ్ళు చెప్పే ఒక విధానానికి గంత తెచ్చిస్తున్నట్టయితే, లేకపోతే ఒక మూమెంట్ స్టార్ట్ చేసినట్టయితే, లేకపోతే ఒక డినామినేషన్, ఈ డినామినేషన్కి వస్తేనే మనకు పరిశుద్ధాత్మ వస్తుంది అని ఎవరైనా చెబుతున్నట్టయితే మాత్రం అది కరెక్ట్ స్పిరిట్ కాదు. రియల్ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఆ చర్చెస్లో కానీ ఇళ్లలో కానీ గ్లోరిఫైస్ ఓన్లీ జీసస్. దేవుని మాత్రమే, యేసుప్రభుని మాత్రమే మహిమపరుస్తుంది, యేసుప్రభును హెచ్చిస్తుంది, యేసుప్రభును స్తుతిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ యేసుప్రభు యొక్క విజయాన్ని, సిలువలో ఆయన పొందిన విజయాన్ని అది ప్రకటిస్తుంది. ఆయన గొప్పతనాన్ని ప్రకటించేది ఏదైతే ఉంటుందో అది హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ ఓన్లీ ఆయన గురించే మాట్లాడుతుంటుంది, ఆయన్నే ఆరాధిస్తుంటుంది. సో అలాంటి స్పిరిటే నిజమైన హోలీ స్పిరిట్ అని మనం గుర్తించాలి. మరి ఈ హోలీ స్పిరిట్ ఎటువంటి వారిని లైక్ చేస్తుంది, ఎవరిని ఇష్టపడుతుంది హోలీ స్పిరిట్ అంటే? ఈ హోలీ స్పిరిట్ ఎవరిని ఇష్టపడుతుందంటే, ఎవరికి హెల్ప్ చేస్తుందంటే, ఎవరి దగ్గరికి వస్తుందంటే, ఎవరైతే హోలీ స్పిరిట్ పని చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి రావడానికి, వాళ్ళతో కలిసి పని చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళని నడిపించడానికి హోలీ స్పిరిట్ చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే హోలీ స్పిరిట్ దగ్గర మన యేసు ప్రభు కీస్ ఇచ్చి పెట్టాడు. అంటే ఆ దేవుని దగ్గర, జీసస్ దగ్గర ఏవైతే ట్రెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా హోలీ స్పిరిట్ అనే కీ దగ్గర, హోలీ స్పిరిట్ దగ్గర కీస్ ఉన్నాయి. ఆయన ఎవరినైతే ప్రేమించి, అంటే ఎవరైతే ఆయనను అలౌ చేస్తారో ఆయన జీవితంలో, వాళ్లకు ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం, అంటే యేసు ప్రభు దగ్గర ఏముంది, పరలోకంలో ఏమున్నాయి, దేవుని మధ్యలో ఏముంది, అవన్నీ కూడా మనకు ఎవరు రివీల్ చేయాలి, అక్కడ నుంచి ఎవరు డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, హోలీ స్పిరిటే ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఆయన నా సంగతులే చెప్తాడు అని బైబిల్ వాక్యంలో ఉన్నది. ఆ పరలోకంలో ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకోవడానికి హోలీ స్పిరిట్ మనకి హెల్ప్ఫుల్గా ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్.